హాయ్యోర్స్ మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. వారిది సమాజంలో గౌరవప్రదమైన కుటుంబం. అందరితో మర్యాదగా ఉంటూ వ్యక్తిత్వానికి విలువనిచ్చే మనుషులు వారు. కొడుకు మలేషియాలో ఉద్యోగం చేస్తూ ఇంటికి రావడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నెల రోజుల నుండి ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబంలో శుక్రవారం ఒక్కసారిగా ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి యజమాని నరసింహ శర్మపై కత్తులతో దాడి చేశారు. తండ్రిపై దాడిని గమనించిన శ్రీనివాస్ అడ్డగించడంతో నెత్తురు తాగిన ఆ రాక్షసులు అతన్ని కూడా నిర్దాక్షిణ్యంగా నరికి చెప్పారు. ఒకే కుటుంబంలో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు హత్యకు గురి కావడంతో ఉప్పల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బంధువులతో ఆస్తి తగాదాలు ఉండటంతో కక్ష గట్టి ఈ దారుణానికి ఒడిగట్టారు ఆ నీచులు. విచక్షణ లేకుండా మనుషులపై దాడులు తెగబడి అర్ధాంతరంగా ఆయుష్ తీస్తున్నారు రాక్షసులు. హత్యలు చేసినంత మాత్రాన మీ సమస్యలు పరిష్కారం అవుతాయా? అవుతాయా? పరిష్కారం కావు కదా. అందుకోసం కోర్టులు చట్టాలున్నాయి. అడవిలో మృగాలు కూడా ఆకలి అయితేనే వేటాడతాయి. మనుషులు అంతకంటే ఘోరాతి ఘోరంగా తయారయ్యారు. సమాజం పట్ల, చట్టాల పట్ల ఏ మాత్రం భయం భక్తి లేని ఈ మూర్ఖులను అంతే కఠినంగా శిక్షించాలి. హైదరాబాద్ ఉప్పల్లో తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఘటన ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండగా కొడుకు అడ్డు వచ్చినట్లు సమాచారం. ఇద్దరిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. మరోవైపు తెల్లవారుజామున 5:30 గంటల సమీపంలో బ్లూ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి గాంధీ బొమ్మ నుంచి మెయిన్ రోడ్డు వైపు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే టీములుగా విడిపోయి పలు కాలనీలు, ప్రదేశాల్లో చుట్టుప్రక్కల గాలించారు. అతలిద్దరూ అత్యంత సౌమ్యులని, ఇరుగు పొరుగు వారితో మంచి స్నేహపూర్వకంగా సంబంధాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. కొడుకు శ్రీనివాస్ మలేషియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఎంత పనికిరాని వాడైనా ఒకరోజు మాత్రం అందరి దృష్టిలో హీరో అవుతాడు. అదే అతని పెళ్లి రోజు. అలాంటి పెళ్లి రోజు కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో కళ్ళకంటారు. జీవితంలో ఒక్కసారి జరిగే ఆ మధుర ఘడియల కోసం సంవత్సరాల కొద్దీ ఎదురు చూసి ఆ రోజును ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయం. బట్ బాజీ నారాయణ విషయంలో మాత్రం అలా కాదు. ఎందుకంటే అతని కాళ్ల పారాన్ని కూడా ఆరకముందే మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కే నిత్య పెళ్లి కొడుకు. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 పెళ్లిళ్ళు చేసుకొని మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న కేటుగాడు అతను. అతని ఆగడాలు గమనించిన మొదటి భార్య ఫిర్యాదుతో గుంటూరు జిల్లాలో దిశ పోలీసులకు చిక్కాడు. పిల్లల బొమ్మల పెళ్లి చేసినంత ఈజీగా పెళ్లి చేసుకున్న ఆ కేటుగాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి 5వ పెళ్లి చేయాలని కోరుకుంటున్నారు ఆ 4 భార్యలు. గుంటూరు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు దిశ పోలీసులకు చిక్కాడు. బాజీ నారాయణ అనే వ్యక్తి మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 4 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ద్వారా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం 2 నెలల్లోనే మరో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాకు వెళ్లి బీహార్కు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ నిత్య పెళ్లి కొడుకు. అనుమానం వచ్చిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పేరు కొంచెం హైలైట్ చేయండి. ఇంకొక అమ్మాయిలన్నా మోసపోరు. కనీసం ఇంకొక విజ్ఞప్తి చెప్పచ్చా మీ ద్వారా? యాక్చువల్గా పెట్టింది ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఇలాంటివి చూడడానికి చాలా చిన్న క్రైమ్ అయినా పెళ్ళి అనిపిస్తుంది జనాలకి, కానీ ఇట్స్ అ వెరీ హీనియస్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్. ఆ బాధ చేసే వాళ్ళకి విత్ ఎంపతి యూ థింక్ ఇట్ ఈస్ అ రియలీ హీనియస్ క్రైమ్. ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 2 నెలలకే యుఎస్ వెళ్ళాడు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు 1.5 కోటి జీతం అని చెప్పేసి. సో ఇట్లాంటి వాళ్ళని మనం పదే పదే ఎక్కటి బాజీ నారాయణ లెట్ ఇట్ బి. అది ఎందుకు అన్నిసార్లు చెప్తున్నామంటే, కనీసం ఎవరన్నా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు దయచేసి తల్లిదండ్రులకి పిల్లలకి మనవి, ఆ అమ్మాయి కూడా టీసీఎస్లో జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయితో జాబ్ కూడా మానిపించేశాడు ఇతను. అండ్ ఇంకొక కండిషన్ పెట్టాడు, ఇతను ఆ వైఫ్ ఫస్ట్ కంప్లైనెంట్ ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 6 years పనిచేయాలంట. వచ్చిన డబ్బు మొత్తం వీళ్ళ బాబాయ్ గారికి ఇచ్చేయాలంట, శాలరీ మొత్తం. అండ్ ఇంకోటి ఏం చేశాడు, ఒక మెయిల్ కూడా పెట్టాడు వాళ్ళ కంపెనీకి. ఆ కంపెనీ పేరు ఏంటంటే క్రోనస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, లావెల్ సిటీలో ఉంటుంది, యుఎస్ఏ. అక్కడికి ఒక మెయిల్ పెట్టాడు ఏమని, వాళ్ళ భార్య చనిపోయిందని. కంప్లైంట్ ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఫస్ట్ మనకి ఇప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్ అమ్మాయి, నా భార్య చనిపోయింది, నాకు సెలవు కావాలని పెట్టాడు కంపెనీకి మెయిల్. దట్స్ క్రూకెడ్ హీజ్. సో ఇక్కడ కట్నం 50 లక్షలు తీసుకున్నాడు, 20 తులాల దాకా బంగారు తీసుకున్నాడు, పెళ్లి చేయించుకున్నాడు. అక్కడ ఎవరో అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయికి 1.5 కోటి వస్తుంది. సో కొంచెం థింక్ చేస్తే ఎక్కువ ఉంది. ఈ అమ్మాయికి కండిషన్ పెట్టాడు, నువ్వు జాబ్ చేయాలనుకుంటే 6 years వరకు నువ్వు జాబ్ చేయాలి, చేసి నీ జీతం నా జీతం కూడా నువ్వు అడగకూడదు, ఇద్దరు జీతం బాబాయ్ గారికి పంపించాలి, వాళ్ళ బాబాయ్కి. ఆయన పేరు దుర్గారావు. చూపించడం జరిగింది, డిలీట్ చేయడం కూడా జరిగింది వెంటనే. అమ్మాయి అడిగినప్పుడు ఇట్లా ఎందుకు పెట్టావంటే, అతను ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తూ తాను సంపాదించిన జీతం డబ్బులతో కుటుంబంతో సంతోషంగా జీవించేవారు. అందరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు బింగి వెంకటేశ్వర్లు. ఆ మంచితనమే అతని ప్రాణాల మీద తెచ్చింది. ఆపదలో ఉన్న అతని స్నేహితులకు బంధువులకు మధ్యవర్తిగా ఉంటూ డబ్బులు ఇప్పించేవాడు. సకాలంలో వాళ్ళు డబ్బులు చెల్లించకపోవడంతో ఫైనాన్షియల్ వేధింపులు పెరిగాయి. ప్రశాంతత కోసం సెలవు పెట్టి 2 రోజులు ఇంటి వద్దనే ఉన్నాడు. అయినా కానీ మానసిక ఆందోళన తగ్గించుకోలేకపోయాడు. బతకాలన్న ఆశ ఉన్నప్పటికీ భారమైన వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పరోపకారం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఆ అమాయక కండక్టర్. తోటి వారికి సాయం చేయాలన్న ధైర్యం ఇచ్చిన అతనికి బతికి సాధించాలనే ధైర్యం మాత్రం ఇవ్వలేదు ఆ దేవుడు. సో మీ జీవితంలో సమస్య ఏదైనా కావచ్చు, దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. అర్థమైందా? లేదా ఎవరి సాయమైనా తీసుకోండి, అంతేగాని అర్ధాంతరంగా మీ ఆయుష్ మాత్రం తీసుకోవద్దు. మీ ప్రాణం కన్నా గొప్పది మీ సమస్య కానే కాదు. వేంసూరు మండలం కందుకూరి గ్రామానికి చెందిన బింగి వెంకటేశ్వర్లు మదిర డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మదిర పట్టణానికి చెందిన 3 ఫైనాన్సర్ల నుండి తనకు తెలిసిన వ్యక్తులకు మధ్యవర్తిత్వం ద్వారా డబ్బులు ఇప్పించారు. తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యవర్తి అయిన బింగి వెంకటేశ్వర్లపై మానసిక వేధింపులు పెరిగాయి. దీంతో తీవ్ర ఒత్తిడి కారణంగా సొంత గ్రామం వేంసూరు మండలం కందుకూరికి 2 రోజుల క్రితం వచ్చి అక్కడే ఉంటున్నారు. సోమవారం రాత్రి గులకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి కారణమైన పేర్లు లెటర్పై రాసి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ విషయంపై వేంసూరు మండలానికి చెందిన ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వప్న
నన్ను క్షమించమ్మా. నేను కొంతమంది చేతిలో మోసపోయా. ముందాగా నాకు బతకాలు ఏం చేశాను? అప్పులు పాలైపోయా. నా సావు కారణం ఈదర్ రామకృష్ణ, నూర్ మహమ్మద్ పొలకొట్టు, ప్రదీప్ డ్రైవరు. వీటందరికంటే ముఖ్యం శంషేర్, రిటైర్డ్ ఆర్టిస్ట్ డ్రైవర్, ముస్లిం కాలనీ. అదేవిధంగా ఆదినారాయణ. వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చా నేను. టార్చర్ అమ్మా. నెల వడ్డీ కట్టపోతే సంపు తింటున్నారు. వాళ్ళే డబ్బులు ఎవరు ఫ్రెండ్షిప్ మోసం చేశారు. నన్ను ఎంత బాగా చేసుకున్న స్వప్న, ఇక నన్ను మాత్రం మోసం చేశా. అమ్మా నన్ను క్షమించమ్మా. అమ్మా సాయి నాన్న, సాయి అమ్మను బాగా చూసుకోండి అమ్మా. త్రివేణి తల్లి అమ్మ మాటినమ్మా. ఆల్రెడీ ముందు ఆగేసి పచ్చని సంసారంలో స్విచ్ పెట్టుకుని నేను నా చేతులారా నేనే చేసుకున్నా. బంగారులో నా కుటుంబం, నా బంగారులో నా పిల్లం నన్ను చిన్నపిల్లలా సాగుతుంది. ఎంత బాగా చూసుకుంటుందో నన్ను. నా కర్మ గాలి నేను ఇటు తయారయ్యా. యువతలో మొత్తం సాయం చేసి నేను ఈరోజు బజార్న పడ్డా. బాధ్యత లేనప్పుడు బలాదురుగా తిరగడం, బాధ్యత పెరిగినప్పుడు బరి తెగించడం, ఇది ఇప్పుడు కొంతమంది యువత చేస్తున్న నిర్వాకం. ఈజీ మనీ కోసం వెతుకుతున్న కేటుగాళ్లకు ముందుగా గుర్తుకొచ్చేది చైన్ స్నాచింగ్లు. ఒంటరి మహిళలు, వృద్ధ మహిళల్ని టార్గెట్గా చేసుకొని తెగబడుతున్నారు ఈడియట్స్. ఖమ్మం పట్టణంలో ఇంట్లో ఒంటరిగా పడుకున్న వృద్ధురాలి మెడలోని 2 లక్షల విలువైన బంగారు గొలుసును దొంగిలించాడు ఓ యువకుడు. ఎంతో పక్కడ్బందీగా వచ్చిన ఆ జాదుగాడి ఆగడాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ మాత్రం క్లూ చాలు మన కాకిలకు పట్టుకొచ్చి బొక్కలో పెట్టడానికి. యూత్, మిమ్మల్ని ఒకసారి ఆలోచన చేయండి. మీకు చదువు అబ్బకపోయినా పర్వాలేదు, కష్టపడి పనిచేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీకు నచ్చిన పని చేస్తూ గౌరవంగా బ్రతకండి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలతో తప్పులు చేస్తూ మీ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దు. మీ కుటుంబాలను వీధిపాలు చేయకండి. ఖమ్మం నగరంలోని కమాన్ బజార్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు దుండగుడు. గొలుసు విలువ సుమారు 2 లక్షలుంటుందని బాధితురాలు బంధువులు తెలిపారు. దొంగ ఇంట్లోకి వచ్చి చైన్ లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వయసు ఎంతో చెప్పేసి చెప్పండి. గాలపాటి జయకృష్ణ నా పేరు, కమాండ్ అయ్యారు ఖమ్మం. పొద్దున 7:50కి రోజు ఒకటే ఉంటుంది, మా అన్నయ్యను ఇద్దరు ఉంటారు. ఆ టైంలో ఎవరు లేని టైంలో 7:50 ఒకరు వచ్చి మాస్క్ పెట్టుకొని ఎర్ర చొక్కా, గ్రీన్ ప్యాంటు, షూ వేసుకొని వచ్చాడు. షూ వేసుకొచ్చి అమ్మ పండుకున్న టైంలో చూసి ఆ చేను దగ్గర సుమారు 5 తులాలు ఉంటుంది. 5 తులాలు మూతికి మాట్లాడకుండా మూతి మూసి చేనును లాగి తీసుకొని పరారయ్యారు. దాన్ని మనకి సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాను. సిఏ గారు వచ్చారు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చారు, చూశారు, ఎఫ్ఐఆర్ రాయమని చెప్పారు. సంగతి ఎవరు ఆయన మనిషి మాకేం తెలుస్తుందండి. ఇట్లా పడుకున్న ట్యాబ్లెట్ వేసుకున్నా పొద్దున్న నాకే ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్ షెడ్ చేశాడు. ట్యాబ్లెట్ వేసుకుంటున్నా, ట్యాబ్లెట్ వేసుకున్నా గ్యాస్ కూడా అక్కడే పెట్టా వేసి ఇట్లా పడుకున్నా ఇక్కడ రాకొచ్చిండు. సప్పుడు హార్ట్ సప్పుడు కూడా రాలేదు. ఎవరు అంటున్నా వల్ల గట్టి కూర్చుండు, లాక్కోండి అంతే. అన్నీ ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా గట్టిగా కూర్చుండు. సో వివర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.